హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు వెజ్ కర్రీస్లో కానీ నాన్ వెజ్ కర్రీస్లో కానీ వేసుకునే గరం మసాలా ఎలా చేయాలో చెప్పబోతున్నా. ఈ గరం మసాలా హోమ్ మేడ్ అనమాట. మా అత్తయ్య చేశారు, చాలా బాగా చేశారు. ఎప్పుడు మాకు ఊరి నుంచి కూడా చేసి పంపుతూ ఉంటారు. అయితే ఈ హోమ్ మేడ్ గరం మసాలాకి కావాల్సినవి: 1 కప్పు ధనియాలు, 1/2 కప్పు జీలకర్ర, 1/2 కప్పు లవంగాలు, 1/2 కప్పు దాల్చిన చెక్క, 1/2 కప్పు యాలకులు, 1/2 కప్పు గసగసాలు, ఇంకా 1 స్పూన్ మిరియాలు. కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ధనియాలు వేసుకొని నూనె వేయకుండా వేపుకుంటున్నాం అనమాట. మాడిపోకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇలా ప్లేట్లో తీసుకోవాలి. నెక్స్ట్ అలానే జీలకర్ర కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత గసగసాలు దాంట్లోనే వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర గసగసాలు వేగిన తర్వాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వేసుకొని ఒక్కొక్కటిగా వేయించుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, మాడిపోకూడదు, దూరగా వేయించుకొని తీసేసేయాలి. లాస్ట్లో మిరియాలు కూడా వేసుకొని ఇలా వేపుకోవాలి. వేగిన తర్వాత ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకుంటే ఏ కర్రీలో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బయట కొనే మసాలాల కన్నా ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసుకొని మనం కర్రీస్లో వేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా, హెల్తీగా కూడా ఉంటుంది. ఈ పొడి అయిపోయిన తర్వాత టైట్ కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని నెలలైనా నిల్వ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ మసాలా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.